భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 425 పరుగులు చేసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. దీంతో 5 టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు చివరకు డ్రాగా ముగిసింది. భారత మిడిల్ ఆర్డర్ వీరోచిత బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లు కుదేలవగా టీమిండియా సిరీస్ లో నిలిచింది. 5వ రోజు కెప్టెన్ శుభ్మన్ గిల్ 103కు అవుట్ అవ్వగా జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్న రవీంద్ర జడేజా 107, వాషింగ్టన్ సుందర్ 101 పరుగులతో నాటౌట్ గా చిరస్మరణీయ సెంచరీతో చెలరేగారు. 5వ వికెట్ కు అజయంగా 203 పరుగులు జోడించిన ఈ ఇద్దరు స్టోక్స్ సేన ఆశలపై నీళ్లు చల్లుతూ భారత జట్టును సిరీస్ లో బరిలో నిలిపారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ లో 0కే 2 వికెట్లు, కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్ పేసర్లకు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదే రీతిలో సమాధానమిచ్చారు. 4వ రోజు కెప్టెన్ శుభ్మన్ గిల్ 103, కేఎల్ రాహుల్ 90 పరుగుల అసమాన పోరాటంతో ఆదుకోగా 5వ రోజు ఆల్రౌండర్లు జట్టును ఒడిసిపట్టే బాధ్యతను తీసుకున్నారు. లంచ్ కు ముందే రాహుల్ సెంచరీ వీరుడు గిల్ పెవిలియన్ కు చేరినా మేమున్నామంటూ క్రీజ్ లో పాతుకుపోయారు. వాషింగ్టన్ సుందర్ 107, రవీంద్ర జడేజా 101 పరుగులతో అజేయంగా నిలిచారు. బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ బౌన్సర్లను ఎదుర్కొంటూ 5వ వికెట్ కు అమూల్యమైన పరుగులు జోడించి టీమిండియాకు ఆధిక్యం సాధించారు. దీంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. దీంతో 4వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది.